ఎప్పుడు నల్లకోట కనిపించే జడ్జి గారు ఈరోజు ఆశ్చర్యంగా తెల్లకోట దర్శనమిచ్చారు. మేడం, ఈ రోజు మీరు డాక్టర్ లాగా ఉన్నారు. ఈ కేసుకు ఇలా వస్తేనే న్యాయం అనిపించింది. వాద ప్రతివాదాలు ప్రవేశపెట్టండి. అమ్మ నమస్తే, నా పేరు రామలక్ష్మి. ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్టు వినటం లేదు, సరిగ్గా పనిచేయటం లేదు. ఏమైనా అందామంటే ఒండికేస్తున్నాయి. వీటి వలన నేను తీవ్ర అనారోగ్యానికి లోనవ్వటమే కాక భరించలేని బాధను అనుభవిస్తున్నానమ్మా. అందుకే నేను నా శరీర అవయవాల మీద కేసు పెట్టాను. దీనికి శరీర అవయవాలు ఏమంటున్నాయి? ప్రవేశపెట్టండి. అమ్మా, నా పేరు గుండె. శరీర కష్టమంతా నాది. అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్నా నా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అన్ని అవయవాల మాట అటు ఉంచితే నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని దుష్టస్థితిలో ఉన్నాను అమ్మా. నేను ఈ విషయం నీ యజమానురాలికి చెప్పావా? చెప్పాను అమ్మా. ఒకసారి అలసటగా అనిపించాను, మరోసారి తల తిరుగుతున్నట్టుగా అనిపించాను, మరోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్టుగా అనిపించాను, ఛాతి నొప్పిగా అనిపించాను. ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను అమ్మ, కానీ తను పట్టించుకోలేదు అమ్మ. నిజమేనా రామలక్ష్మి? ఇప్పుడులే నిజమే, కానీ అది గుండె నొప్పి అనుకోలేదమ్మా. ఓకే గుండె, ఇక నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత అమ్మ, నా పేరు కాలేబ్. శరీరంలో బంగచక్రి చేస్తుంటాను. దాదాపు శరీరంలోనే 120 పనులు నేనే చేస్తుంటాను. నన్ను రసాయన కర్మాగారం అని కూడా అంటారు. అటువంటిది నాకు హైపోటెన్సిస్ వైరస్ ఒకటి. రామలక్ష్మి కనీసం పట్టించుకోలేదు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా పోరాడి అలసిపోయి ఇక చేసేదేమీ లేక పని చేయకూడదు అనుకున్నాను. నిజమేనా రామలక్ష్మి? అమ్మ, ఈ విషయం నాకు కాలేం చెప్పనే లేదు. చెప్పాను మేడం, ఒకసారి కాదు 100 సార్లుగా చెప్పాను. ఒకసారి కడుపులో ఉబ్బరం కల్పించాను, ఒకసారి గ్యాస్ ఉత్పత్తి చేశాను, ఒకసారి కొవ్వు పదార్థాలు అరగకుండా చేశాను, కొన్నిసార్లు కళ్ళు, చర్మం, మూత్రము అన్ని పసుపు రంగులోకి మార్చాను. అయినా రామలక్ష్మి పట్టించుకోలేదు. చివరికి చేసేదేమీ లేక నీరసం తెప్పించాను, బరువు తగ్గించాను, వెంట్రుకలన్నీ తెల్లగా మార్చాను. అయినా రామలక్ష్మి పట్టించుకోలేదమ్మా. సరే కాలేయం, ఇక నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత అమ్మ, నా పేరు ఊపిరితిత్తులు. నేను ప్రాణాధార అవయవాన్ని అయినప్పటికీ సిఓపిడి అనగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ ద్వారా ఏడాదికి 3.2 మిలియన్ల మరణాలు జరుగుతున్నాయి. దానితో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తుంది. అయినప్పటికీ ఈ రామలక్ష్మి నన్ను పట్టించుకోలేదు. నీ అనారోగ్యం గురించి రామలక్ష్మికి తెలియచెప్పావా? చెప్పాను మేడం, ఒకసారి కాదు చాలా సార్లు చెప్పాను. ఒకసారి శ్వాస తక్కువగా ఉండటం, ఛాతీలో నొప్పి, అలసట, దగ్గు, నాలుకా పదాలు నీలి రంగులోకి మారటం ద్వారా చాలా సార్లు చెప్పాను. అయినా తను నన్ను పట్టించుకోలేదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నా పేరు మెదడు మేడం. అన్ని అవయవాలను పట్టించుకున్నానన్నే ఈ రామలక్ష్మి పట్టించుకోలేదు. తల తిరుగుతుందని చెప్పినా, తలనొప్పి అని చెప్పినా, నిద్ర సరిగ్గా లేకపోయినా నా మానన నన్ను వదిలేసింది. సరే, ఇంతకీ ఏమంటావు రామలక్ష్మి? ఇవేమీ నాకు తెలియదు అమ్మా. తెలుసుకోవాలి రామలక్ష్మి. మాతృభాష దేశ భాష లాగానే దేహానికి ఒక భాష ఉంటుంది. మనుషులందరికీ అది తెలియాలి. శరీరంలో అవయవాలు ప్రతిసారి మనకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటి గోడును మనం ఆలకించాలి. 40 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు చెప్పినట్టు అవి వింటాయి, తర్వాత అవి చెప్పినట్టు నువ్వు వినాలి అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. గాయాలు మానకపోతే జింకు లోపమని, కీళ్ళ నొప్పులకు, అలసటకు కాల్షియం లోపమని, కండరాల బలహీనతకు పొటాషియం లోపమని, అలసట చర్మం తెల్లబడడం ఐరన్ లోపమని, ఇదంతా దేహ భాషలోని అక్షరమాల. అన్ని భాషల కన్నా దేహ భాష మిన్న అనేది నలుగురికి తెలియాలి. నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం అవయవాలు పట్టించుకొని రామలక్ష్మిని శిక్షించడం కాదు. ఆ పనిని అవయవాలు చేస్తూనే ఉన్నాయి. మిగిలిన వారైనా దేహ భాషను నేర్చుకొని వాటి గోడును ఆలకించాలని, ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశిస్తూ ముగిస్తున్నాను.